హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు మా సిరితో ఇప్పటికే మీలో చాలా మందికి తెలిసిన ఒక కూర మొక్క గురించి కొన్ని కొత్త విషయాలు చెప్తాము. ఇప్పటి వరకు మనలో చాలా మందికి ఈ చామకూర గురించి తెలిసే ఉంటుంది. కానీ మీకు ఇంకో విషయం తెలుసా? మా గిరిజనులు సేకరించే చామకూర ఆకులు మనం పండించే చామదుంప ఆకులు మాత్రం కాదు. ఈ చామ మొక్కకి పూర్తిగా దుంపలనేవే ఉండవు. అంతేకాదు, మేము తినే ఈ చామకూర మొక్కలు గడ్డ, చెరువులు, పొలాలున్న చోట్ల మాత్రమే పెరుగుతుంది. చాలా ప్రాంతాల్లో నిజమైన చామదుంప మొక్క ఆకులను కూడా తింటారు, కానీ మా ప్రాంతాల్లో మాత్రం వాటిని తినరు. అంతేకాదు, మా ప్రాంతాలలో విరివిగా దొరుకుతుంది. దీని యొక్క ఉపయోగాలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రతి పొలం గట్లలో ఎక్కువగా ఉండడం వల్ల దీనిని ఎవరూ ప్రత్యేకంగా పంట వేసి పండించుకోరు. ఈ ఆకుకూర రుచి మిగతా ఆకుకూరలతో పోలిస్తే చాలా బాగుంటుంది, కానీ ఈ ఆకులో కొంచెం దురద గుణాలు ఎక్కువ ఉండడం వలన సరిపడ చింతపండు రసం కలుపుకుంటే సరిపోతుంది. ఈ ఆకుకూర వల్ల ప్రధానమైన ఉపయోగాలు ఏంటంటే జలుబు, దగ్గును నివారించగలదు. అంతేకాదు, దీనిలో విటమిన్ ఏ మరియు సి అధికంగా ఉండడం వల్ల కంటికి మన ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడుతుంది మరియు రక్త ప్రసరణ వంటి వాటిని మెరుగుపరచడానికి కీలకంగా పనిచేస్తుంది. మీ ప్రాంతంలో ఈ కూర మొక్కని ఏమని పిలుస్తారో కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోతో మీకు ఒక కొత్త విషయాన్ని తెలియజేశామని మేము అనుకుంటున్నాం. నచ్చితే మన పేజీని ఫాలో చేయండి. మరో కొత్త విషయంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.